ఐఏఎస్లు ఉన్నతాధికారులు వారంలో 3 రోజులు పల్లెల్లో తిరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. స్వర్ణ గ్రామం పేరిట 2 రాత్రులు పల్లెల్లోనే నిద్ర చేయాలన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో చర్చించిన సీఎం వివిధ అంశాలపై మాట్లాడారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు రుషికొండ ప్యాలెస్ను సందర్శించి అభిప్రాయాలు చెప్పాలని సూచించారు. ప్రజలకు ఎంతో చేసినా సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోతున్నామని సీఎం వ్యాఖ్యానించారు. పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ ప్రభుత్వం చెడ్డ పేరు తీసుకొచ్చేలా వ్యవహరించిందని చంద్రబాబు మండిపడ్డారు. సీసీ కెమెరాల ద్వారా పాస్టర్ మరణం వెనుక ఉన్న వాస్తవాలు వెలుగు చూస్తున్నాయని, ఈ కేసు ఛేదంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. అప్రమత్తంగా లేకుంటే బాబాయ్పై గొడ్డలి వేటు, కోడికత్తి కేసు, గులకరాయి కేసు తరహాలో ఇది కూడా మనపైనే వేస్తారని మంత్రులతో సీఎం అన్నారు. చేసిన మంచి చెప్పుకోవడానికే ఇబ్బందులు పడుతుంటే లేని నిందలు మనపై వేసే కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో మంచి ఉద్దేశంతో పోస్టులు పెడుతుంటే వాటిని వక్రీకరించి చెడు సందేశాలను వ్యాప్తి చేస్తున్నారని ధ్వజమెత్తారు. అన్నింటిపైనా పూర్తి అప్రమత్తంగా ఉంటూ కుట్రలను ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. గత ప్రభుత్వం ఇష్టానుసారం ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను ఇచ్చి ఆప్కాస్ దుర్వినియోగం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. విచ్చలవిడి నియామకాలతో వ్యవస్థల్ని దుర్వినియోగం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక టీటీడీలోనే 4,000 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని, కాబట్టి ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు సరైన విధి విధానాలు అవసరమని సీఎం స్పష్టం చేశారు. దీనిపై ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి ఔట్సోర్సింగ్ నియామకాలను సక్రమ పద్ధతికి తీసుకొద్దామని సూచించారు.